అందరికీ ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు లైవ్ పెట్టుకొని. నేను చూసాను లైవ్. చూసేటప్పుడు ఏదో రైతులవి ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ధర్మవరం చుట్టుపక్కల ఉన్న భూములు దాదాపు ఏదో ఒక 15,000-2,000 ఎకరాలు కబ్జాకు గురైనాయేమో అని చెప్పి ఆతృతంగా చూశాను. ఫస్ట్ నేను ఎందుకు పోతున్నాడు, చాలామంది ఏమన్నా రైతులంతా చాలా ఇబ్బంది పడ్డారేమో అని చెప్పి చూస్తూ ఉంటే లేదు. అవి తీరా పోయిన తర్వాత కలెక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఏదో బుదిగుబ్బలో 1,35,00,000 రైతులు టమోటా రైతులకి ఏదో అకౌంట్లో పడిందని చెప్పి అకౌంట్లో రాకూడదు, వాళ్ళకి లబ్ధి పొందకూడదు రైతులకి అని చెప్పి తెలిసింది. నాకు షాక్ అయితే, అరే రైతులు పాపం వాళ్ళు 16,000 ఎకరాకి ఇచ్చేది, మనం ఎక్కువ వీలేడా 16,000 రూపాయలు రైతుకి అకౌంట్లో పడితే అది మిస్యూజ్ ఎలా అవుతుంది? క్లియర్గా రైతుకి దానికి సంబంధించి జియో ట్యాగ్ ఉంటుంది, దానికి సంబంధించి పాస్బుక్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకే పడుతుంది. అది ఎలా ఫ్రాడ్ అవుతుందో ఏదో ఫోటో చూపించాడు గుట్టలకి. అసలు యాక్చువల్గా దీంట్లో లబ్ధి పొందిండేది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సింపతి రైతులు, వాళ్ళ నాయకులు. క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ధర్మవరం విద్యా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్న వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీలు చూడలేదు, కులాలు మతాలు చూడలేదు. ఎందుకు ఓన్లీ అభివృద్ధి మాత్రమే జరగాలి, ఈ ప్యాక్షన్ కూరల్లో నుంచి బయటపడాలి, ప్రజలు ఎవరి జీవితం వాళ్ళు ప్రశాంతంగా బతకాలి, ధర్మవరంలో స్వేచ్ఛ ఉండాలి ప్రజలకనే ఉద్దేశంతో మా మంత్రివర్యులు, మా కూటమి కార్యకర్తలకు కానీ మాకు కానీ దిశానిర్దేశం ఇచ్చేది అదే. ఎవరి బతుకు వాళ్ళు బతకాలి, లా అండ్ ఆర్డర్ విషయమైనా ఇంకో విషయమైనా కూడా స్వేచ్ఛగా ప్రజలు తిరగాలి, ధర్మవరంలో ఒక చేంజ్ అనేది రావాలి, మన మార్క్ అనేది చూపించాలి అనే ఉద్దేశంతోనే మంత్రి గారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మనం చూసాం గతంలో ఎన్నో హత్యలు, ఎన్నో ఫ్యాక్షన్ మీద బలైపోయి ప్రజలు ఎవరు ధర్మవరంలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉండేది. ఈరోజు మీరంతా గమనించండి, మీడియా వాళ్ళకి అందరికీ తెలిసే విషయం. ఎవరన్నా ఈరోజు బిజినెస్ పీపుల్స్ కానీ లేకపోతే ఇంకో పీపుల్స్ కానీ సమస్య ఉంది, మాకు ఇంకోరితో ఉందని చెప్పి చెప్తున్నారా? ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉండకూడదు. కేతిరెడ్డి యాక్చువల్గా ఏదో విధంగా సమస్యలు పెట్టాలని చెప్పి ఉద్దేశంతోనే నిన్న కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. నేను మీ అందరికీ కూడా ఒక రైతుకి లైవ్లోనే మాట్లాడతాను. ఇక్కడ ఒక నాయకుడు యాక్చువల్గా ఆ నాయకుడు చెన్నప్ప అనే ముక్తాపురం పాపం మామిడి రైతులకి ఎంత ఇస్తున్నాం మనం? యాక్చువల్గా ముందే చెన్నప్ప నేను ఎంపీపీ చెన్నప్ప, బాగున్నావా? బాగున్నా చెన్నప్ప. నువ్వేమన్నా ఈ మ్యాంగోస్కి ఏమన్నా అప్లికేషన్ ఏమన్నా పెట్టినావా? అవునా? అదే కవర్లు కట్టినావంట కదా, కవర్లు కట్టి పెట్టినావంట కదా. అదే ఉంటాయి. నాకు కూడా వాళ్ళు పొద్దున్నే చెప్పిరి, అన్న ఇట్లా పెట్టామంటే పెట్టామనిలేమ్మా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళని చూడొద్దండి, మీరు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలా, మంత్రి కూడా చదివి చెప్తాడు, రైతు అయి ఉండాలి అని చెప్పానులే. అదే మళ్ళీ కేతిరెడ్డి పోయి నిన్న ఊరికి కలెక్టర్కి ఇచ్చి మీకు అందరికీ రాకుండా చేశాడు పాప అందరికీ. కలెక్టర్ దగ్గరికి నిన్న పోయినాడా? మాడి రైతుల గురించి మాట్లాడాడు కదా. లేదు, నేను చెన్నప్పకు వాళ్ళు ఫోన్ చేస్తే ఇట్లా పెట్టారంటే ప్రతి ఒక్క రైతుకు కూడా లబ్ధి చేకూరే రైతులు కూడా మీరు పార్టీలకు చూడొద్దండి. ఎందుకంటే
మీరు క్లియర్గా చెప్పారు చంద్రపతి ఇట్లా పెట్టారని చెప్పి నాకు చెడ్డాడు కూడా చెప్తే ఫస్ట్ పెట్టండి పాపం, ఎందుకంటే రైతే కదా మామిడి పంట పండించినాడు కదా అని చెప్పాను నేను. సరేలే ధర్మాన్ని ఉంటుంది సరే. ఇతను చెన్నప్ప అని క్లియర్గా వైఎస్ఆర్ సంబంధించిన నాయకుడు. ఇక్కడ ఎవరు లబ్ధి పొందిండేది? అప్లికేషన్ అతనే చెప్పాడు కదా పెట్టారని చెప్పి. ఎవరన్నా ఇక్కడ దీంట్లో ఇది చేశారా? అట్లా కాకుండా ఈ టమోటాకు సంబంధించిన రైతులు దొరిగిళ్ళ గురించి మాట్లాడాడు. దొరిగిళ్ళకు సంబంధించిన రైతులు మేము అసలు పార్టీలు అనేది అధికారులకు ఎవ్వరు ఎక్కడ చెప్పింది లేదు. వీళ్ళంతా సంబంధించిన వాళ్ళంతా ఈ లిస్టులో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైతే ఉన్నాయో విచారించుకోమనండి. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులైనా రైతులైనా కూడా బాగుపడకూడదు, రైతులకు లబ్ధి చేకూరకూడదనే ఉద్దేశం. జరగబోయే స్కీములు సబ్సిడీ స్కీమ్స్ కానీ ఇంకా ఏమన్నా ఉన్నా కూడా ఇవన్నీ ఏవి రాకూడదు, అధికారులు భయపడి పెట్టకూడదు. అంటే ఎవరికి మనం చేస్తుంటేది? రైతులకే కదా అన్యాయం చేస్తుంటేది. దీంట్లో ఎవరికైనా లబ్ధి చేకూరుతానమ్మా? రైతులది. తర్వాత ఇంకోటి ఉపాధి హామీ గురించి మాట్లాడాడు. అసలు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు అసలు ముదిగుప్పకు సంబంధించిన ధర్మవరం కాన్స్టిట్యూన్సీ ఎవరు ఎక్కలేదు. అసలు మా ముదిగుప్ప మండలంలో పనే జరగలేదు. కూలోళ్ళు పాపం మొత్తుకుంటారు పని జరగాలని చెప్పేసి. అంటే కూలు కూడా అంటే ఇతను ఇట్లా బెదిరియడం వల్ల అధికారులంతా ఏమైపోతారంటే పని పెట్టరు. పని పెట్టకపోతే ఎవరికి ఇది? కూలీలకు ఇండైరెక్ట్ గా అన్యాయం చేసినాం. ఎక్కడ పోతున్నాము? అది నిజంగానే వాస్తవంగా అన్యాయం జరిగింది, రైతులకు ఇబ్బంది పడి లేదా మా కార్యకర్తలో మా నాయకులు ఎవరైనా అన్యాయం చేసి కోట్లు తీసుకుంటే నువ్వు మాట్లాడు, దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అది లేదు. ఇంకా ఇప్పుడు కరెక్ట్గా కేతిరెడ్డి గారు నిజంగా రూట్లోకి వచ్చాడు. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సిబిఆర్ డ్యామ్ కింద గత ప్రభుత్వంలో నాకు తెలిసి ఏం జరిగింది కూడా. తర్వాత ముదిగుబ్బలో ఫ్యూచర్ నీడు స్థలాలు కబ్జాలు చేసి ఇల్లు కట్టిండేది కూడా తెలుసు నాకు. ఇక నుంచి మేము కూడా ఎంక్వైరీలు ప్రతి ఒక్క దానికి కూడా వేస్తాం. సిబిఆర్ డ్యామ్ కింద ఎంతమంది లబ్ధి పొందారు, నిజంగా రైతులు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాం. ఈరోజు నిజమైన లబ్ధిదారులకి అక్కడ డబ్బులు పడకోకుండా ఎక్కడెక్కడి నుంచో పెనుగొండలో అనంతపూర్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ పేర్లు పెట్టేసి ఎక్కడో మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయింటారు వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు కోట్ల రూపాయలు దాంట్లో జరిగింది, దాంట్లో ఎవరెవరు ఉంటారనేది కూడా అన్ని కూడా డీటెయిల్స్ కలెక్టర్ గారికి ఇస్తాం, ఎంక్వైరీ స్టార్ట్ చేపిస్తాం. అది కాకోకుండా గత ప్రభుత్వంలో ఏమేమి జరిగాయి కూడా మొత్తం అన్ని వెలికి తీస్తాం. ఎంతో రైతులు చాలా మంది కబ్జాలు గురైన రైతులు ఉన్నారు, అందరూ వస్తారు. ఎందుకంటే ఇదివరకు కూడా మేము ఏంటంటే ప్రశాంతంగా అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి, బాగుండే దానిలోనే మా మంత్రివర్యులు చెప్పడం జరిగింది. దాంట్లో విధంగానే చేస్తున్నాం. మీరంతకు మీరు ఎందుకంటే రైతుల మీద బాగా మాట్లాడుతుంటే రైతులు కడుపుకోటాలనుకున్నప్పుడు మేము క్షమించే పరిస్థితే లేదు. మేము రైతుల పక్షాన్ని నిలబడతాం. అది ఎంతటి వారైనా కూడా రైతుల జోలికి వచ్చినా, పేదల జోలికి వచ్చినా, బడుగు బలహీన వర్గాలకు జోలికి వచ్చినా ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. దాంట్లో మీరే నేర్పించారు. ఇంతవరకు మేము ఏంటంటే సాఫ్ట్ కార్నర్తో కానీ అంత ప్రతి ఒక్కరు బాగుండాలి. సరే గతం కథ ఏదన్నా ఉండిలే, ఎవరన్నా తిన్నిలే, సరే ఇప్పటి నుంచి మనం బాగు చేయాలి, ఇప్పటి నుంచి సమాజాన్ని మార్చాలి, ధర్మారంలో ప్రతి ఒక్కరు బాగుండాలనే ఉద్దేశంతోనే ఇంతవరకు అనుకున్నాం. ఇప్పటి నుంచి కూడా రేపే పొద్దున్నే కలెక్టర్ గారికి కూడా మేము రేపు ఇవ్వబోతున్నాం. సిబిఆర్ డ్యామ్ కింద ఏమేమి జరిగింది, ఎంతమంది ఫేక్ మంది ఉన్నారు, నిజమైన వాళ్ళకి రాలేదు, ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా బయటకు తీస్తాం. ఇప్పుడు అభివృద్ధిలో పాల్పంచుకో. నిన్నటి వరకు మనమే చూసాం, మంత్రి గారు కన్నీ వినిగిన రీతిలో ఇక్కడ ధర్మవరం కాన్స్టిట్యూన్సీలో దాదాపు 10th క్లాస్ పిల్లలకి సైకిళ్లు పంపించారు. అది ఎవరిది? సొంతం డబ్బులు, సంస్కృతి సంస్థ తరఫున మంత్రి గారి సొంతం డబ్బులతో పంచినారు. అది చేయాలా లేదా? నిన్ననే చూసాం మనం, ముసలోళ్ళు పాపం చాలా మంది వాళ్ళకు కంటి ఆపరేషన్ చేయించాం. అసలు ఎంతమంది దేవుడని మొక్కుంటున్నారు. నిన్న మా ముదిగొప్పకు చూసాం. నేనే మా వీరనారాయణ స్వామి దగ్గర ఎప్పుడూ అభివృద్ధి నోచుకోని విధంగా ఉంటే శివరాత్రికి దాదాపు ₹1 కోటి ఫండ్ పెట్టి సీసీ రోడ్లు ఇవన్నీ చేయడం జరిగింది. మంత్రి గారు నువ్వు ఏమైనా అభివృద్ధి మందంలో నువ్వు ముందుండని చెప్తాడు. తర్వాత అది కాకుండా నిన్ననే ఎంపీ కృష్ణయ్య గారితో మాట్లాడి ₹40 లక్షల కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేయడం జరిగింది.
అది కాకుండా ముదిగుబ్బ ప్రజలకి ₹1,69,00,000 హాస్పిటల్ శాంక్షన్ చెప్పింది. గత ప్రభుత్వంలో నిలబడిపోయింది. అది కనపడలేదా మనకి? మనం అభివృద్ధి దీంట్లో ఎన్నుకుంటామా? అది నిన్ననే శాంక్షన్ అయింది. అంటే ప్రజల పక్షాన ప్రతి ఒక్కరూ బాగుండాలనేది మా సిద్ధశుద్ధి. మనం అది కాకోకుండా ఏమి జరగకపోయినా కూడా అధికారులను బెదిరించే విధంగా నువ్వు కలెక్టర్ దగ్గర తీసుకుపోయి అవి జరిగింది దీంట్లో నేను ఛాలెంజ్ చేస్తా. ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు, రమ్మానండి. నేను దానికి బహిరంగంగా చర్చకు సిద్ధంగా ఉంటా. అది కాకోకుండా రైతులు అంటే మేము చూడలే అంటే ప్రతి ఒక్కరికి అది వైఎస్ఆర్సీపీనా ఇంకో పార్టీనా అందరూ రైతు ఖచ్చితంగా అక్కడ పెట్టుకున్న వాళ్ళకి అది ఎంత ఇస్తున్నాము? ఎకరాకు ₹16,000 చిన్న అమౌంట్. సరే నిజంగానే ఒక రైతు 5 ఎకరాలు ఉందనుకోండి, 5 ఎకరాలు అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ములు ఉన్నప్పుడు అదే సర్వే నెంబర్ ఉంటుంది, అతను నీళ్లు ఉంటావు, అవతల ఉంటుంది, తప్పు లేదు. ₹16,000 కదా ఒకవేళ అట్లా ఏదైనా ఇది ఉంటే ₹16,000. దానికోసం రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వము రైతులు అందరూ బాగుండాలనే ఉద్దేశమే మాది. అది కాకుండా ఈరోజు నిన్ననే బోధనాంపల్లిలో నిజంగా రైతులు వచ్చారు. రైతులు వచ్చి మంత్రి గారికి వినతిపత్రం ఇచ్చుకున్నారు. అన్న మాకు ఈ చింతకుంటకు వాటర్ కావాలి, చాలా ఏళ్ల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాం, మాకు భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి, బోర్లు రేవు అని చెప్తే మంత్రి గారు వెంటనే కలెక్టర్తో మాట్లాడి ₹30,000 శాంక్షన్ చేసి ₹30 లక్షల శాంక్షన్ చేపిస్తే ఆ చెరువుకి వర్క్ కూడా పండ్లు మొదలైనవి. రైతులకు మంచి చేయాలి. అదే నిన్న పోతే బోధనాపల్లిలో నిజంగా ఆ రైతులు ఎంత హ్యాపీనెస్ మీరంతా చూశారు కదా, ఎంత హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఉపాధి కూలీలతో కూడా అన్న అక్కడే భోజనం చేసేది కూడా జరిగారు. అదే ఉపాధిలో కూడా 10 లక్షలు శాంక్షన్ చేయించి ఆ కాలం పూర్తి కూడా చేయడం జరిగింది రైతులు. ఇది అభివృద్ధి. దీంట్లో మనం ముందుండాలి కానీ ఊరికే ఏదో బెదిరించే విధంగా ఇంకో విధంగా రైతుల్ని ఇబ్బంది పెట్టి అధికారులను ఇబ్బంది పెట్టి ధర్మవరం కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి మేము అడ్డు ఉంటామంటే మాత్రం ఖచ్చితంగా గట్టిగా హెచ్చరిస్తున్నాం. అభివృద్ధిని మీరు ఎవ్వరూ ఆపలేరు, గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి ఖచ్చితంగా చే తీరుతాడు మంత్రి సత్యకుమార్ గారు. ఏదైతే ఆ రోజు ఎలక్షన్స్ లో మాట ఇచ్చాడో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. నిజంగా ఇంకోటి ఏంటంటే కేతిరెడ్డి గారికి ఇంకా 2 ఏళ్ళైనా కూడా ఓడిచ్చారు నన్ని. ఆయన ఇంకా ఆ ఇదిలోనే ఆ ఫోబియాలోనే ఉన్నట్టున్నాడు. ఓడించిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని అట్లేడు. ఎంతసేపు ఉన్నా కూడా రైతుల మీద కక్ష తీసుకోవడము, లేదా ఇంగూరు మీద కక్ష తీసుకోవడం, లేదంటే బిజినెస్ మీద వాళ్ళ మీద కక్ష, ఇదే దీంట్లోనే పోతాడు. మారాలి, ఖచ్చితంగా మారాలి. మారినప్పుడే మనల్ని జనాలు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. అది కాకుండా నువ్వు ఎంతసేపు ఇట్లా కంప్లైంట్లు బెదిరించేది ఈ ధోరణి పోతే ధర్మవరం ప్రజలు ఆ పద్ధతి పోయింది. ఇక్కడ మంత్రి సత్యకుమార్ వచ్చిన తర్వాత ధర్మవరం ప్రజలంతా చైతన్యవంతులైనారు. ఇది గుర్తుంచుకోవాలి కేతిరెడ్డి గారు. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందే. తర్వాత కూడా వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది, ధర్మవరం బీసీల సీటు నువ్వు ఖాళీ చేయి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతో నిజంగా మేము ఈరోజు ఇక్కడ ఎవరు బాగుండకూడదని చెప్పి నాకు తెలిసి ఇవన్నీ చేస్తానట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఖాళీ అయిపోతా ఎందుకులే మీరంతా రైతులు బాగుండకూడదు, కార్యకర్తలు బాగుండదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిజంగా చాలా మంది ఎవరికి ఇబ్బంది లేదు. ఈ రోజు నేను సర్పంచ్ ముదిగుబ్బలో ఎవరికైనా ఒక బిల్లు ఆపడం కానీ ఇంకోటి రమ్మనండి, ఎవరైనా ఒక్కరు చెప్పమనండి. ఎందుకంటే హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉండకూడదని చెప్పేసి అతను నాకు తెలిసి ఇదే జరుగుతున్నట్లు ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పత్రికా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను.